మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేప్రోలు కిరణ్ ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. తొలుత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అతడికి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు న్యాయస్థానం వద్ద మోహరించారు. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేప్రోలు కిరణ్ ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. తొలుత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అతడికి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు న్యాయస్థానం వద్ద మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఐటీడీపీ సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తి ఆ చేప్రోలు కిరణ్ అరెస్ట్ అంశం. అయితే చేప్రోలు కిరణ్ అరెస్ట్ అంశం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సంచలనం కలిగించింది. ఏదైతే చేప్రోలు ఆ కిరణ్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో మాజీ ఎంపీ సిఐ అయినటువంటి గోరంట్ల మాధవ్ ఆ పోలీస్ వాహనంతో ఆయన వెంబడించారు. ఓ సమయానికి కారు అడ్డుపెట్టి గోరంట్ల మాధవ్ ఆ కారులో ఉన్న చేప్రోలు కిరణ్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు. చిరుతపిల్లులాగా రెచ్చిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికి కూడా ఆ చేప్రోలు కిరణ్ మీద దాడి చేయడానికి వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది, కార్యకర్తలు కొంతమంది తమ ప్రియతమ నేత తమ ఆరాధ్య దైవం ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్యని తిట్టడంతో మా తల్లిని దూషిస్తావా అంటూ కూడా ఆయన మీద దాడి చేయడానికి మరికొంతమంది సమాయత్తమయ్యారు. కోర్టుకు తీసుకొస్తున్న తరుణంలో గాని, కోర్టుకు తీసుకొచ్చిన తరుణంలో గాని దాడి చేయడానికి సిద్ధపడ్డారు అన్న ఆ సమాచారంతో చేప్రోలు కిరణ్ కైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మంగళగిరి పోలీసులు. ప్రస్తుతం ఆయన మంగళగిరి కోర్టుకైతే చేప్రోలు కిరణ్ ని తరలించారు. అక్కడ కోర్టులోనే ప్రస్తుతం అతను ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం కూడా ఆ కిరణ్ ని కోర్టుకి తరలించారు. అయితే కోర్టు వద్ద ప్రస్తుతం భారీ బందోబస్తు నడుమ ఆ చేప్రోలు కిరణ్ కోర్టులోనే ఉన్నారు. మరికొద్ది సేపట్లో కోర్టులోని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఆయనకి రిమాండ్ విధించే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే ఆ చేప్రోలు కిరణ్ పై నిన్న దాడి చేసే ప్రయత్నం చేసిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇప్పుడు కూడా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. ఆయన మీద మరింత విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొద్ది సేపట్లో టీడీపీ తన సొంత పార్టీ నాయకుడు, అలాగే ఆ టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకుడు అనుకోవచ్చు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడే చేప్రోలు కిరణ్ కి ఫోన్ చేసి పార్టీ కోసం కష్టపడుతున్నామని ఆయనకి కితాబు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి వ్యక్తిని సొంత పార్టీనే అరెస్ట్ చేయడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ప్రజల్లో సానుభూతి పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్దిసేపట్లో కిరణ్ కి సంబంధించి, చేప్రోలు కిరణ్ కి సంబంధించి ఎటువంటి నిబంధన శిక్ష వేస్తారు అనే దాని మీద కూడా రిమాండ్ విధిస్తారా, లేకపోతే 41 నోటీసులు ఇచ్చి ఆయన పంపిస్తారా అనే దాని మీద కొంత మేరకు ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే చేప్రోలు కిరణ్ కి రిమాండ్ విధించే అవకాశాలే కనపడుతున్నట్లు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.